మంగళగిరి నగరంలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లోని మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటన వివాదంపై ఎయిమ్స్ ప్రతినిధులు స్పందించారు. సదరు వివాదంపై వివరణ కోరుతూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎయిమ్స్ మీడియా స్పోక్స్ పర్సన్ డాక్టర్ వంశీకృష్ణ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ గత నెల 22వ తేదీన ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న తిరుపతికి చెందిన విద్యార్థి హాస్టల్లో ఉంటున్న క్రమంలో అదే రూమ్ లో ఉన్న సీనియర్లు తనపై ర్యాగింగ్ కు పాల్పడగా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని, ఈ నేపథ్యంలో విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాంటీ ర్యాగింగ్ కమిటీ పూర్తిగా విచారించి ర్యాగింగ్ కు పాల్పడిన 13 మంది విద్యార్థులపై యాజమాన్యం చర్యలు తీసుకుందని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. 2వ తారీఖు జరగడం జరిగింది. 23వ తారీఖు మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని గురించి మెయిల్లో అఫీషియల్గా మెయిల్లో కంప్లైంట్ రావడం జరిగింది. 24వ తారీఖే మా యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళు ఇనిషియల్ మీటింగ్ తర్వాత 15 మందిని సస్పెండ్ చేయమని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇమీడియట్గా 15 మందిని ఆ రోజు నుంచి మేము సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ లైక్ దాంట్లో సీనియర్ మోస్ట్ మెంబర్స్ నుంచి మొత్తం మన ఎన్జిఓ రిప్రజెంటేటివ్, పోలీస్ రిప్రజెంటేటివ్ వాళ్ళందరూ కమిటీలో పాల్చుంటారు. వాళ్ళందరూ డెసిషన్ తర్వాత 2-3 days బ్యాక్ కంప్లీట్ ఆర్డర్ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకున్నారండి. దాంట్లో 13 మందిని సస్పెన్షన్ చేయడం జరిగింది. ఇద్దరు దానికి సంబంధం లేదని చెప్పి ఇద్దరిని వదిలిపెట్టడం జరిగింది. ఆ 13 మందిలో 6 మందికి 1 సంవత్సరం రోజులు సస్పెన్షన్, ఇంకొక నలుగురికి ముగ్గురికేమో 1.5 సంవత్సరం సస్పెన్షన్, ఇంకొక నలుగురికేమో ఒక 6 నెలల సస్పెన్షన్. ఇది ఫస్ట్ పనిష్మెంట్. ఏది అకాడమిక్ క్లాసెస్ నుంచి సస్పెన్షన్. ఇది కాకోకుండా ఇంకా వాళ్ళ కోర్స్ మొత్తము ఇంకా రిమైనింగ్ టెన్యూర్ ఆఫ్ దేర్ ఎంబీబీఎస్ కోర్స్, సో ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళ హాస్టల్లో ఉండడానికి వీల్లేదు. ఇది సెకండ్ డెసిషన్. ఇది కాకోకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ 25,000 పెనాల్టీ కడతాడు. ఇది థర్డ్ డెసిషన్. ఇది కాకోకుండా వాళ్ళ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్స్టిట్యూట్కి అపాలజీ లెటర్ ఇస్తారు. వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ బ్యాక్ అవుతారో వాళ్ళు బిహేవియరల్ చేంజ్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకుంటేనే వాళ్ళని మళ్ళీ మా దగ్గర క్లాసెస్కి అలౌ చేస్తారు. దట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ సస్పెన్షన్ పీరియడ్. ఇది డెసిషన్ తీసుకున్నాము. దీంట్లో మేము చెప్పాలనుకునేది ఏంటంటే ఎయిమ్స్ మంగళగిరి తరపున నుంచి దిస్ ఇస్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూట్. సో దేర్ ఈస్ నథింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ అప్. వాట్ ఎవర్ ఇన్సిడెంట్ has happened, we have taken every step as per the guidelines, established guidelines of anti-ragging, and there is no necessary of any apprehension that we have left that person or that person. Every person who is involved in the incident has been taken to task and has been adequately punished. Regarding our only request to media professionals and media representatives in this is, ours is a very prestigious organization. So sir, నేను కంప్లీట్ చేయమని చెప్పండి. సో లెట్ మీ కంప్లీట్ వన్స్, దెన్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ మేడం. నేను చెప్తున్నదంటే మనది చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. సో ఇష్యూ జరిగింది. ఇష్యూకి సంబంధించిన ఎటువంటి పనిష్మెంట్ తీసుకోవాలో అన్ని స్టెప్స్ తీసుకున్నాం. అందులో ఏ అధికారి కుమారుడు ఉన్నా కూడా వాళ్ళని వదిలిపెట్టడం జరగలేదు. అండ్ ఆ కమిటీ తరపున నుంచి కూడా కన్సర్న్ అధికారులు లేరు. ఏమైతే యాక్షన్ అందరికీ వర్తిస్తుందో అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. నేను అగైన్ రిక్వెస్ట్ చేసేది ఏంటి, మేము కవరప్ చేయలేదు ఇన్సిడెంట్ని. సో దెర్ ఈజ్ ఎనీ కార్నర్, ఎనీ అప్రహెన్షన్ ఏమన్నా సరిగ్గా చేయలేదేమో, ఎవరైనా కుమారుడు ఉన్నారు కాబట్టి వదిలిపెట్టేసారేమో, ఏం లేదు. అందరికీ ఈక్వల్గానే పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అన్నెసెసరీగా మన సొసైటీ మైండ్లో ఈ ఇన్స్టిట్యూట్ గురించి తప్పుగా ఇన్స్టిట్యూట్లో మన పిల్లల్ని పంపిస్తే ఏమవుతుందో అన్న అప్రహెన్షన్ క్రియేట్ చేయొద్దని మా మీడియా మిత్రులు నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇది ఆ అబ్బాయి మన దగ్గర ఫస్ట్ పోయిన నెల కానీ అంతకుముందు నెల కానీ జాయిన్ కాలేదు. 1 year ముందు మన దగ్గర జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ 1 year ఆ అబ్బాయి చదువు అయిపోయింది. సో ఆ ఇష్యూ ఇప్పుడు మీరు మన ఒక మీడియా మిత్రులు అడుగుతున్నారు అసలు డీటెయిల్గా చెప్పండి అని. మా సైడ్ నుంచి ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది. మనం ఇన్సిడెంట్ రిపోర్ట్ మనం పోలీస్ వాళ్ళకి కూడా పంపించాం. సో పోలీస్ ఎంక్వైరీ ఇంకా జరుగుతుంది. సో అది మనం ర్యాగింగ్గా కన్సిడర్ చేస్తామా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అబ్బాయి మధ్యలో జరిగిందా బట్ వాట్ ఎవర్ ఇన్సిడెంట్ జరిగింది తప్పు కాబట్టి దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడం జరిగింది. పోలీస్ వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. దే ఆల్సో స్టార్టెడ్ ఎంక్వైరీ. సో ఇప్పుడు ఎంక్వైరీ మధ్యలో ఆ ఇన్సిడెంట్ డీటెయిల్స్ కానీ ఫస్ట్ థింగ్ మనం విక్టిమ్ కానీ ఆ అక్యూజ్ డీటెయిల్స్ కానీ మనం పేర్లు చెప్పకూడదు మీడియాలో. ఆ కంప్లీట్ ఇన్సిడెంట్ ఆ పోలీస్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ విల్ గెట్ టు నో వాట్ ఇస్